Hi everybody, this is Dr. N. Vimala Kumari. Welcome to Easy English All-in-One. Today my good words are, if you want to be a good friend, don't reveal their secrets. Don't insult them before others. Don't feel jealous of their achievements. All the best. Today I am going to talk about very important topic, that is all about common nouns and the pronunciation of C letter. Dear friends, ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది లైఫ్ టైం ఉపయోగపడుతుంది. తర్వాత లెటర్ 3 టైప్స్ ఆఫ్ సౌండ్స్ ని చేస్తుంది. అవేంటంటే క, స్, ష్. ఈ ష్ అనే శబ్దాన్ని ఇలా రాస్తాము. మనం చెప్పుకున్నాం, మనం ఇంగ్లీష్లో 26 లెటర్స్ ఉంటాయి, 44 సౌండ్స్ చేస్తాయి అని చెప్పి మనం తెలుసుకున్నాం. అయితే ఈ సౌండ్స్ మనము ఫోనీమ్స్ అంటాం. కాబట్టి ఈ ఫోనీమ్ అనేది ఎలా, సి అనేది ఎలా పలుకుతుంది, దాన్ని ఎలా రాయాలి అని మనం ఇప్పుడు చూద్దాం. సి అనే లెటరు 2 టైప్స్ గా ఉంటుంది. హార్డ్ సి అని, సాఫ్ట్ సి అని ఉంటాయి. హార్డ్ సి అంటే అది క ఖ అంటే మన నాలుక ఈ పైన రూఫ్ లో మిడిల్లో అది టచ్ చేస్తుంది. టచ్ చేసి ఎయిర్ని కిందకు పుష్ చేస్తుంది. ఖ ఖ. మనకు తెలుసు కాన్సోనెంట్ సౌండ్స్ ఒక దగ్గర ఎక్కడో చోట ఒక స్టాపేజ్ అనేది ఉంటుంది. ఈ ఖ అనేటటువంటి శబ్దానికి ఈ మధ్యలో ఉన్నటువంటి ప్యాలెట్ లో మిడిల్లో దాన్ని టచ్ చేసి ఒకేసారి అట్లా ఎయిర్ని పుష్ చేస్తుంది అనమాట. ఖ. ఈ సి ఖాగా పలికితే దాన్ని హార్డ్ సి అంటారు. అలాగే సి అనే శబ్దాన్ని చేస్తుంది, దాన్ని సాఫ్ట్ సి అని పిలుస్తారు. అయితే ఈ హార్డ్ సికి రూల్స్ ఉన్నాయి. ఎప్పుడు మనం సిని కాగా పలకాలి, ఎప్పుడు పలకాలి, సిని మనము ఎలాగా ప్రొనౌన్స్ చేస్తామంటే ఎస్ రాసేసి సా శబ్దం రాసేసి ఈ 2 చుక్కలు పెట్టామనుకోండి వొవెల్కి, ఇది దీర్ఘం అవుతుంది, ఇది లాంగ్ వొవెల్ అవుతుంది. మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు దీన్ని సి అని పలుకుతాము. తర్వాత ఈ కే ఎప్పుడు పలుకుతుందంటే సి ఫాలోడ్ బై ఏ వొవెల్ సౌండ్, సి ఫాలోడ్ బై ఓ వొవెల్ సౌండ్, సి ఫాలోడ్ బై యు. ఈ 3 వొవెల్స్ సి తర్వాత వచ్చినాయి అనుకోండి, అప్పుడు అది కే శబ్దంగా పలుకుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిఏటి క్యాట్. ఈ క్యాట్ అనేది మన స్పెల్లింగ్ ఏం రాసాము, సిఏటి క్యాట్ అని రాసాము. పలికేటప్పుడు ఏం చేసాము, ఈ కేన్ రాసాము, హార్డ్ సి అనమాట. క్యాట్ ఇది మనకు తెలుసు, ఆ ఇది ట్, కాబట్టి ఇది క్యాట్ అని సిఏటి క్యాట్ అని పలకాలి. ఎందుకు పలకాలంటే సి పక్కన ఏ వచ్చినప్పుడు ఇది హార్డ్ సి అవుతుంది, కే సౌండ్ వస్తుంది. తర్వాత ఈ సి ఫాలోడ్ బై ఓ, సిఓటి కాట్. ఇదేమో మనము రాసేటప్పుడు సి రాస్తాము, పలికేటప్పుడు కాట్ అంటాము. ఎందుకంటే సి ఇస్ ఫాలోడ్ బై ఓ. ఇక్కడ సి ఫాలోడ్ బై యు. కట్ కట్ ఇది కట్ రాసేటప్పుడు దీన్ని ఇలా రాస్తాం. దీన్ని ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అని పిలుస్తారు. ఇలా మనకు డౌట్ తీరింది అనుకోండి, మనం మాట్లాడేటప్పుడు ఎందుకు అది అలా వచ్చింది, ఎందుకు సిని సాగా కలకుండా కాగా పలికాము అని మనకి క్లారిఫికేషన్ వస్తుంది. అప్పుడు మనం మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు తర్వాత చాలా కాన్ఫిడెంట్ గా మనం రాయొచ్చు, మాట్లాడొచ్చు. ఇక్కడ సి ప్లస్ కాన్సోనెంట్ సౌండ్. సి వచ్చింది, సి ఫాలోడ్ బై ఏ కాన్సోనెంట్ సౌండ్ ఆర్. ఏ కాన్సోనెంట్ వచ్చినా సరే సి పక్కన కాన్సోనెంట్ వచ్చినప్పుడు మనకి క్రీమ్ అని పలుకుతాం. ఇక్కడ చూడండి, క్రీమ్ ఆర్. ఇక్కడ క్రీ అని అంటే ఈ క్రీలోకి ఏమైపోయిందంటే ఇది ఈ 2 శబ్దాలు చాలా క్విక్ గా పలకాలన్నమాట, సిఆర్. అలానే సి ఫాలోడ్ బై నథింగ్. సి పక్కన ఏవి ఉండవు లెటర్స్, ఉన్నప్పుడు కూడా ఆ ఫైనల్ ఎండ్ ఆఫ్ ద వర్డ్ వచ్చేటటువంటి ఈ సి కూడా క శబ్దాన్ని చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్, బేసిక్, అకాడమిక్. సి
కా శబ్దాన్ని ఎప్పుడు చేస్తుందో మనకి తెలిసింది. ఇప్పుడు సి ఎస్ శబ్దాన్ని ఎప్పుడు చేస్తుంది అంటే సి ప్రక్కన ఈ వొవెల్ కానీ లేదంటే ఐ కానీ లేకపోతే వై కానీ ఉన్నట్లయితే అప్పుడు అది ఎస్ శబ్దాన్ని చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్. ఇక్కడ సిమెంట్ అని రాసేటప్పుడేమో మనము సీనే రాస్తాము, మనకు ఆల్ఫాబెట్ లో కూడా మనం సీని సీగానే పలికాము. ఇక్కడ చూడండి సిమెంట్, ఎస్ రాసేటప్పుడు మన ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో సిమెంట్ సిమెంట్. నెక్స్ట్ సి పక్కన ఐ వచ్చింది అనుకోండి, సిటీ సిటీ, సైకిల్ ఏఐఏఎస్. ఇది వచ్చి మనకి డిప్తాంగ్. అంటే వై అనేది మనకి సెమీ వోవెల్ అని చెప్పుకున్నాము, ఇది వైగాను ప్రొనౌన్స్ చేస్తుంది, అలాగే వోవెల్ సౌండ్ ని కూడా ఇస్తుంది. కాబట్టి వైని సెమీ వోవెల్ గా మనం ట్రీట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డిప్తాంగ్ సౌండ్ వచ్చింది. ఓకే, కాబట్టి ఇక్కడ వోవెల్ సౌండ్ వచ్చింది అనమాట. కాబట్టి దీన్ని సైకిల్ అని పిలుస్తారు. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సెంట్, నైస్, రైస్ అంటే ఈ వచ్చింది, ట్వైస్, ఎక్సర్సైజ్ ఇక్కడ సిఐ వచ్చింది. తర్వాత సర్కిల్, సిలిండర్ సిలిండర్, ఇక్కడ సెంట్ ఎస్ సౌండ్, సర్కిల్, నైస్, సిలిండర్, సైక్లోన్. ఇక్కడ చూసి మనకి సి పక్కన ఎల్ వచ్చింది చూడండి, సిఎల్ అంటే ఇది సి, ఇదేమో కాన్సోనెంట్ సౌండ్. వెన్ సి ఈస్ ఫాలోడ్ బై ఏ కాన్సోనెంట్ సౌండ్ ఇట్ ప్రొనౌన్స్ యాస్ క సౌండ్. అండ్ దెన్ హియర్ cyclone, here C followed by a consonant sound, it pronounced like a k sound. Okay, C అనే లెటర్ K అనే శబ్దాన్ని చేస్తుంది, అనే శబ్దాన్ని చేస్తుంది, అనే శబ్దాన్ని చేస్తుంది. సో SH అనేటటువంటి దీన్ని ఈ సింబల్ తో చూపిస్తాము. ఎప్పుడైతే మనం ఫోనెటిక్ సింబల్స్ చూపిస్తామో దానికి 2 స్లాషెస్ లో మనం ఆ సింబల్స్ ని పెట్టాలన్నమాట. మనం రాసేటప్పుడు కూడా ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో రాసినప్పుడు వాటికి 2 స్లాషెస్ లో మనము చూపిస్తాము. అప్పుడు మనము డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు సి అనేది గా పలుకుతుంది, ఇది సౌండ్ అన్నమాట, ఇది సింబల్, ఇది స్పెషల్. ఇక్కడ సి అనేటటువంటి లెటర్ వచ్చింది, సి ఫాలోడ్ బై 2 వోవెల్ సౌండ్స్, స్పెషల్. ఇదిగోండి, ఇది ఈ సింబల్ వచ్చింది. తర్వాత ఓషన్, ఈ సింబల్ వచ్చింది. తర్వాత ఇక్కడ ప్రెషస్, ఇలా పలకాలన్నమాట దీన్ని, స్పెషల్, ఓషన్ అండ్ దిస్ ఇస్ ప్రెషస్. సి అనేటటువంటి లెటర్ హెచ్ అనే కాంబినేషన్ లో కే అనే కాంబినేషన్ లో వస్తుంది. వచ్చినప్పుడు ఆ 2 కూడా సింగిల్ సౌండ్ చేస్తాయి అన్నమాట. వీటిని డయాగ్రాఫ్స్ అని పిలుస్తారు. ఇప్పుడు సి పక్కన హెచ్ వచ్చినప్పుడు చా అనేటటువంటి సింబల్ తో పలుకుతారు. ఇది చా సింబల్ ఇన్ ఇంగ్లీష్, ఇది స్పీచ్ సౌండ్ చా. తర్వాత దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. చైన్, సి పక్కన హెచ్ వచ్చింది కాబట్టి దీన్ని చాగా పలికాము, ఇది చైన్. ఇది వచ్చేసి మనకి డిప్తాంగ్, ఒక లెటర్ ఒక వబుల్ ఇంకొక వబుల్ మీదకి గ్లైడ్ అవుతుంది. చైన్. దిస్ ఈస్ చెక్, దిస్ ఈస్ సింబల్ ఆఫ్ చా, దిస్ చెక్. స్టూడెంట్ సికే అనేది 2 కూడా ఇది కూడా ఒక డయాగ్రాఫ్ అన్నమాట. అంటే 2 లెటర్స్ కూడా ఒక సింగిల్ సౌండ్ ని చేస్తాయి అన్నమాట. చెక్. దిస్ ఈస్ మ్యాచ్, సిహెచ్, మ్యాచ్. అండ్ దెన్ బెంచ్. ఇప్పుడు సి సైలెంట్ లెటర్ గా ఎప్పుడు ఉంటుందో చూద్దాం. ఎస్ పక్కన సి అనే లెటర్ వచ్చినట్లయితే అక్కడ సి అనేది సైలెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్, scissors, scent, scene, muzzle. Let us say some C letter words. They are cabin, cage, central, child, circle, cloud, cold, charm, cynic, civil, disciple. Here C is silent. Special, here sh sound. Okay, let us move to common noun. In last class we discussed nouns. There are 5 types of nouns: proper noun, common noun, collective noun, material noun and abstract noun. Today we are going to discuss noun and number. There are 2 types of numbers: singular number and plural number.
If the noun denotes a single person, single place, or single thing, it is said to be in the singular number. If the noun denotes two or more than two persons, places, things are said to be in the plural number. Now let us see some rules for changing a singular number to plural number. Here are some examples. Boy, boys, city, cities, table, and tables. Let us see rules. ఎప్పుడైనా ఒక సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేయాలంటే మనకి కావాల్సినవి సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఈ ఆర్డర్లో మనము వర్డ్స్ని అరేంజ్ చేయాలి. చేసినప్పుడు మాత్రమే అది ఒక సెంటెన్స్ అవుతుంది. మనకి ఎక్కువగా సబ్జెక్ట్ అనేసరికి నౌను, ప్రొనౌనే వస్తాయి. కాబట్టి అంటే ఇంకా ఆల్టర్నేటివ్ గా కొన్ని టైప్స్ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి తర్వాత డిస్కస్ చేద్దాము. మెయిన్ గా ఒక సబ్జెక్ట్ కి నౌన్ అండ్ ప్రొనౌన్ వస్తాయి. సో ఈ సబ్జెక్ట్ అనేసరికి నౌన్ గురించి మనకి ప్రాపర్ ఐడియా ఉండాలి. ఏవి నౌన్స్ ఏంటి, టైప్స్ ఏంటి, నంబర్ ఏంటి అని తెలిసినప్పుడు మాత్రమే వర్బ్ యొక్క అగ్రిమెంట్ ని ఇవ్వగలుగుతాము. అప్పుడు అది మీనింగ్ఫుల్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి దీని మీద ఒక ఐడియా ఉండటం అనేది చాలా అవసరము. సో ఫ్యూచర్ లో మనం ఓన్ గా సెంటెన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు మనకి డౌట్ రాకుండా ఉండాలంటే ఈ క్లాస్ ని మనం చూడాల్సిందే. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి మనం విన్నట్లయితే ఇది ఈజీగా అర్థమైపోతుంది. సో సింగులర్ నంబర్ ని ప్లూరల్ నంబర్ గా మార్చడంలో ఎక్కువగా మనం ఎస్ చేర్చి మనము ప్లూరల్ గా మారుస్తూ ఉంటాం అనమాట. ఫస్ట్ లెట్ us see బాయ్, సింగులర్ నంబర్. బాయ్స్, ప్లూరల్ నంబర్. పెన్, పెన్స్. బుక్, బుక్స్. గర్ల్, గర్ల్స్. కార్, కార్స్. క్యాప్, క్యాప్స్. క్యాట్, క్యాట్స్. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని ఎస్లకేమో మనము ఎస్ అని పలికాము, కొన్ని ఎస్లనే మనం జెడ్ సౌండ్ తో పలికాము అనమాట. ఈ జెడ్ సౌండ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనం పలకాలి అనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఫొనెటిక్స్ చెప్పాను మొన్న నేను ఫస్ట్ క్లాస్ లో ఫొనెటిక్స్ చెప్పినప్పుడు కొన్ని సౌండ్స్ మనకి వాయిస్డ్ సౌండ్స్ అని, వాయిస్ లెస్ సౌండ్స్ అని, కాన్సనెంట్స్ అని ఉంటాయి. వాయిస్డ్ కాన్సనెంట్స్ అంటే ఇక్కడ మనము చెయ్యి పెట్టినప్పుడు వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అయితే అవి వాయిస్డ్ కాన్సనెంట్స్. వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవ్వకుండా ఉన్నట్లయితే అవి వాయిస్ లెస్ కాన్సనెంట్స్. అన్ని వోవల్స్ వాయిస్డే, ఇక్కడ పెట్టి మనం పలికినప్పుడు వాయిస్ వస్తుంది. అలాగే కొన్ని కాన్సనెంట్స్ కూడా వాయిస్ కాన్సనెంట్స్. ఇక వాయిస్ లెస్ కాన్సనెంట్స్ వచ్చేసరికి అంటే ఇక్కడ మనం చెయ్యిని పెట్టినప్పుడు ఆ సౌండ్ ని ప్రొడ్యూస్ చేసినప్పుడు వైబ్రేట్ అవ్వవు వోకల్ కార్డ్స్, వాటిని వాయిస్ లెస్ సౌండ్స్ అంటారు. వి, పి, టి, స్, క, చ. ఇది తా సింబల్, ఇది తా సింబల్, ఇది కా సింబల్, ఇది ఫ్, ఫ్ సింబల్, ఎఫ్ సింబల్. అయితే ఇవి వచ్చినప్పుడు వాయిస్ లెస్ సౌండ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్ వచ్చినప్పుడు ప్లూరల్ ఫామ్ చేసినప్పుడు అవి ఎస్ సౌండ్ ని ఇస్తాయి. ఇవన్నీ కూడా ఎస్ సౌండ్ ని ఇస్తాయి. వాయిస్ సౌండ్స్ వచ్చినప్పుడు మనకి జెడ్ సౌండ్ ని ఇస్తాయి, జ్ సౌండ్ ని ఇస్తాయి. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఇప్పుడు వై ఉంది, వై అనేసరికి వై దీంట్లో లేదు కదా, అంటే ఇదేంటి వాయిస్ సౌండ్. కాబట్టి దీన్ని ఎలా పలకాలి, బాయ్స్ అనాలి. అలాగే పెన్స్ అనాలి. ఇక్కడ కే వచ్చింది, కే అనేసరికి ఏంటి వాయిస్ లెస్ సౌండ్. కాబట్టి ఇక్కడ బుక్స్. ఇక్కడ గర్ల్స్, ఎల్ఎస్ వచ్చింది కాంబినేషన్ లో. ఇక్కడ ఆర్ఎస్ వచ్చింది. సో ఇక్కడ ఆర్ సైలెంట్, ఆర్ సైలెంట్ కాబట్టి ఇక్కడ ఏ సౌండ్ వస్తుంది, ఏ అనేది ఏంటి వౌల్ సౌండ్. వౌల్ పక్కన కనుక వౌల్స్ అన్ని వాయిస్డే కాబట్టి ఇవి కాజ్. ఇక్కడ క్యాప్, పి, పి అనేది వాయిస్ లెస్ కాబట్టి క్యాప్స్ అంటాం. టీ, టీ అనేది కూడా వాయిస్ లెస్, వాయిస్ లెస్ కాబట్టి క్యాట్స్ అంటే పిలుస్తాం. Now let us move to second rule. Now let us see second rule. When the noun ending in s, sh, ch and x take es at the end of the word, they are class, classes, brush, brushes, branch, branches, dish, dishes, watch, watches, box, boxes. Now third rule. When a noun ending in o, it takes es at the end of the word. For example, buffalo, buffaloes, mango, mangoes, potato, potatoes, tomato, tomatoes. ఇక్కడ కూడా మనకి జ్ అనేటటువంటి సౌండ్ ని మనము యూజ్ చేసాము. Few nouns ending in o takes s to form plural number. They are kilo, kilos, dynamo,
dynamos, photo, photos, ratio, ratios. Now, fourth rule. Nouns ending in y preceded by a consonant form their plural by changing y into I and es. Baby, babies, lady, ladies, story, stories, city, cities. ఇక్కడ y ఉంది. వైకి ముందు కాన్సోనెంట్ సౌండ్ వచ్చింది. ఎప్పుడైతే కాన్సోనెంట్ సౌండ్స్ వస్తాయో అప్పుడు ఐఈఎస్ అనేదాన్ని మనం తీసుకోవాలి. ఇంకో రూల్ ఏంటంటే మనం బేబీ వైతో ఎండ్ అయింది, వై ముందు కాన్సోనెంట్ సౌండ్ ఉంది కాబట్టి వై అనేది డ్రాప్ అయిపోయి ఐఏఎస్ అనేటటువంటి యాడ్ అయింది. అందువల్ల దాన్ని బేబీస్ అని పిలిచాం. ఇప్పుడు ఇక్కడ టాయ్ ఉంది, ఇది కూడా వైతోనే ఎండ్ అయింది కానీ వై ముందు వవుల్ సౌండ్ ఉంది కనుక ఇక్కడ వైకి ముందు వవుల్ సౌండ్ కనుక ఉన్నట్లయితే ఎస్ అని మాత్రమే తీసుకుంటుంది. టాయ్, టాయ్స్, డే, డేస్, కీ, keys, monkey, monkeys, donkey, donkeys. నౌన్స్ ఎఫ్తో కానీ ఎఫ్ఈతో కానీ ఎండ్ అయినట్టయితే ఆ ఎఫ్ అండ్ ఎఫ్ఈ డ్రాప్ అయిపోయి వాటి స్థానంలో వి కానీ విఈఎస్ కానీ చేర్చబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ థీఫ్, థీవ్స్, లైఫ్, లైవ్స్, వైఫ్, వైవ్స్, లీఫ్, లీవ్స్. ఇక్కడ కొన్ని నౌన్స్ వస్తున్నాము. ఈ నౌన్స్ కూడా ఎఫ్ఈతో ఎఫ్తోనే ఎండ్ అయ్యాయి కానీ ఇక్కడ ఓన్లీ ప్లూరల్ చేయడానికి ఓన్లీ ఎస్ మాత్రమే చేర్చబడింది. సో సేప్స్, చీప్స్, ప్రూఫ్స్, హ్యాండ్ కచీప్స్. ఎందువల్ల ఇక్కడ ఎస్ సౌండే వచ్చింది, ఎందువల్ల అంటే ఎఫ్ ఉండటం బట్టి. ఎఫ్ అనేది ఏంటంటే వాయిస్లెస్ కాన్సోనెంట్, అందువల్ల ఇక్కడ చీప్స్, ప్రూఫ్స్, హ్యాండ్ కచీప్స్, సేఫ్స్ అని ప్రొనౌన్స్ చేసాము. కొన్ని సింగులర్ నౌన్స్ ప్లూరల్ నౌన్స్ గా మారాలంటే వాటిలో ఉన్నటువంటి వబుల్ సౌండ్ ని మారిస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్, మెన్, గూస్, గీస్, ఉమన్, ఉమెన్, మౌస్, మైస్, ఫుట్, ఫీట్, టూత్, టీత్. కొన్ని నౌన్స్ ప్లూరల్ నౌన్స్ గా మార్చాలంటే ఈఎన్ చేస్తే సరిపోతుంది. ఆక్స్, ఆక్సిన్, చైల్డ్, చిల్డ్రన్. చైల్డ్ కి ప్లూరల్ చిల్డ్రన్. Some names are same in singular and plural. They are sheep, sheep, pear, pear, score, score, dozen, dozen, aircraft, aircraft, deer, deer, series, series. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అవి పేరుగా ఉంటాయి. ఇవి ఎప్పుడు కూడా సింగులర్ అనేవి ఉండదు, ప్లూరల్లోనే పలకాలి. సిజర్స్, scissors, spectacles, spectacles, pincers, pincers, tongs, tongs. అని ఇప్పుడు కొన్ని డ్రెస్సెస్ చూద్దాము. ఇవి పేరుగానే ఉంటాయి కాబట్టి ఇవి మనము ప్లూరల్లోనే చెప్పాలి, వీటికి సింగులర్ అనేది ఉండదు, రెండు ఒకటే. సో ట్రౌజర్స్, ట్రౌజర్స్, జీన్స్, జీన్స్, షార్ట్స్, షార్ట్స్, పైజమాస్, పైజమాస్, టైట్స్ అండ్ టైట్స్. అన్ని నౌన్స్ ఇక్కడ మనకి ప్లూరల్లోనే ఉంటాయి, అవి థ్యాంక్స్ అండ్ ప్రొసీడింగ్స్. తర్వాత ప్లూరల్స్ బట్ సింగులర్. ఇవి ప్లూరల్ ఫామ్ లో కనిపిస్తాయి కానీ ఇవి సింగులర్ వర్బ్ ని ఇవి తీసుకుంటాయి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, న్యూస్, మ్యూజిల్స్ అండ్ రికెట్స్. ఇవి డిసీజెస్, ఇవి కూడా మనకి సింగులర్ వర్బ్ ని ఇవి తీసుకుంటాయి అగ్రిమెంట్ లో. ఇక్కడ కొన్ని కాంపౌండ్ నౌన్స్ ఉన్నాయి. కాంపౌండ్ నౌన్స్ లో ఈ ప్రిన్సిపల్ నౌన్ మాత్రమే ప్లూరల్ చేర్చబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఇన్ లా, సన్స్ ఇన్ లా, సన్స్. మ్యాన్ ఆఫ్ వార్, మెన్ ఆఫ్ వార్. పాసర్ బై, పాసర్స్ బై. ఈ లెటర్స్ అండ్ ఫిగర్స్ చెప్పవలసి వచ్చినప్పుడు ఈ ఇచ్చేసి లెటర్ రాసి దానికి అపాస్ట్రఫీ ఇచ్చి ఎస్ పెడతాము. అలాగే యూజ్ ఫోర్ ఈజ్ అన్నా అనుకోండి, ఫోర్ ఈజ్ అని అపాస్ట్రఫీ ఇస్తే 4 ఈస్ ఉంటాయి అని అర్థం. అలాగే ఏస్, దెర్ ఆర్ 2 ఏస్ అంటే ఇప్పుడు అపాస్ట్రఫీ ఇచ్చి ఎస్ పెడతాం అనమాట. ఇక్కడ ఫిగర్స్ వచ్చినప్పుడు 5, యాడ్ 5 5s. ఇక్కడ ఇది ఇచ్చి ఇది 4, ఇది ప్లూరల్ అవుతుంది, అపాస్ట్రఫీ ఇచ్చి ఎస్ పెడతాం. అలాగే యాడ్ 4 2s అని అనుకుంటూ 2 ఇచ్చి అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెడతాం. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. దీన్ని కనెక్టెడ్ గానే ఉంటాయి అనమాట. చివరికి వచ్చేసి మీరు
మీరు ఓన్గా సెంటెన్సెస్ కన్స్ట్రక్ట్ చేసుకుని ఎటువంటి మిస్టేక్ చేయకుండా ఉండేలాగా చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.